ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి మిమ్మల్ని అంత దారుణాతి దారుణంగా మిమ్మల్ని ఓడించారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ప్రజా సమస్యలు మీరు అసెంబ్లీకి వచ్చి లేవనెత్తాల్సింది పోయి ట్విట్టర్ మాధ్యమంగానో సొంత పత్రిక పెట్టుకుని అబద్ధాలు చల్లి బురద జల్లుతారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకు తెలుసు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు. మొదటి నెలలోనే పెన్షన్ పథకం ఏది ఇస్తామన్నామో దాన్ని 3 నుంచి 4 వేలకు పెంచాము. 3,000 నుంచి 6,000 దివ్యాంగులకు పెంచాము. మంచానికి పరిమితమైన వాళ్ళని 15,000కు పెంచాము. 33,000 కోట్లు సాలీనా ఇవాళ పెన్షన్లని 65 లక్షల మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి అర్హత కలిగిన ప్రతి మహిళకి ఉచితంగా 3 సిలిండర్లు అందించే ప్రయత్నం చేస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. రైతన్నకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ ఇస్తాం. ప్రతి తల్లికి వందనం పేరుతో ఇస్తాం. ఆ క్రమంలో తను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే దాన్ని వక్రీకరించి అనని మాటలు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఒక 1,000 రూపాయలు పెంచడానికి పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న విషయాన్ని మర్చిపోతే ఇంతకన్నా సిగ్గు చేయడైన విషయం ఉందా? 1,000 రూపాయలు పెంచడానికి మీరు 5 సంవత్సరాలు తీసుకొని ఇవాళ సూపర్ 6 మీరు 6 నెలల్లో పూర్తి చేయలేదు, 5 నెలల్లో పూర్తి చేయలేదు అంటే మీరు 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీల్లో ఏది నెరవేర్చాలనే విషయం మీకు తెలియదా? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు తెలుసు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, దారుణంగా తిరస్కరించారు. చేసుకోండి, కొన్నాళ్ళు సమయం ఇవ్వండి ప్రభుత్వానికి. ఈ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కూడా గట్టిగా పనిచేస్తోంది. కేంద్రం నుంచి కూడా గట్టిగా సహకారం అందుతోంది. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఎటువంటి లబ్ధి జరుగుతుందన్న విషయం మేము గతంలో చెప్పాం. అదేవిధంగా రాష్ట్రం ఇవాళ పారిశ్రామికకరంగా ముందుకెళ్తుంది, అభివృద్ధి పదంలో ముందు పరుగులు తీస్తూ ఉంది. రోడ్ల మీద గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. గతంలో ఇవి ఏవీ లేదు. పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం. పంచాయతీలు ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా పెన్షన్ చేరుతుంది. ప్రతి ఇంటికి క్రమం చెప్పకుండా మీలాగా బియ్యం వ్యాపారం చేయకుండా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం చూస్తున్న బియ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇట్లా తప్పుడు ప్రచారాలు మానుకొని ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోటిస్తే కనీసం ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. లేకపోతే రాబోయే ఎన్నికల నాటికి మిమ్మల్ని భూస్థాపితం చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జయసాయి రెడ్డి గారు ఆయన రాజీనామా చేసిన దాంట్లో చెప్పారు ఆయనకు బీజేపీకి ఏం సంబంధం. నాకైతే తెలియదు. ఆయన బీజేపీలో నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. నేను ఒక పార్టీలో ఉండడం కారణంగా ఆ పార్టీ అంటే విరక్తి పుట్టింది. ఆ పార్టీ చేసిన పాపాలు చూసి నాకు ఒక వైరాగ్యం కలిగింది. ఇటువంటి పార్టీలో నేను ఇన్నాళ్ళు ఎందుకు ఉన్నానా అని వారు బాధపడతా నాకు రాజకీయాలే వద్దు, ఇటువంటి పార్టీలు ఇంకా ప్రపంచంలో ఉండకూడదు అని వారు చెప్పి వారు వ్యవసాయం చేసుకుంటానే బయటకు వెళ్ళారు. కాబట్టి ఇంకో పార్టీలో చేరుతారా లేదా అనే విషయం అయితే నాకు తెలియదు. ఆయన వ్యవసాయం చేస్తాను, ఆ పార్టీ అంత రోత పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ కారణంగా నాకు వైరాగ్యం వచ్చిందని ఆయన వైరాగ్యం కారణంగా వ్యవసాయం చేస్తా ఉన్నారు. కానీ ఇతర పార్టీలో చేరుతానని ఆయన చెప్పినట్టు నాకు తెలియదు. చర్యల విచారణ ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఆయన ఫ్యాక్టరీలు తెమ్మంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని. సో ఆక్రమణలకు ఒకవేళ మీరు ఒక కేస్ స్టడీ పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేస్ స్టడీగా చేయాలి. ఇటువంటి మోసాలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి పాపాలు, ఇటువంటి కబ్జాలు, ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగలదా రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని కేస్ స్టడీగా తీసుకోవాల్సింది. వారు చేయని కబ్జా లేదు, వారు చేయని పాపం లేదు. అక్కడెందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే, మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పోయినా కూడా కబ్జాలు చేశారు. చివరికి ఎంతకు బరి తెగించారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ని దాంట్లో ఉన్న డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజారారు. విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు. గతంలో మదనపల్లి ఫైల్స్ విషయంలో బయట అదే అటవీ భూములు కూడా అటవీ శాఖ మంత్రిగా అంటే మీకు వాళ్ళకి ఏమనుకున్నారంటే పలానా శాఖ ఇస్తే ఆ శాఖకు సంబంధించినవన్నీ నా ఆస్తులే, మైనింగ్ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో ఉన్న మైనింగ్లన్నీ నావే, అటవీ శాఖ ఇచ్చారు కాబట్టి అటవీ శాఖకి సంబంధించిన లక్షల కోట్ల భూములు నావే, ఇటువంటి భావనలో ఉన్నారు. బహుశా వారికి తెలియదేమో. దాంట్లో ఈ చట్టానికి ఎవరు అతిథులు కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కాదు. ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ తప్పు విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత కటకలరాలు లెక్క పెట్టాల్సిందే. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. వీళ్ళు మాత్రం అతిథులు కాదు, వీళ్ళు కూడా పెట్టాల్సి వస్తుంది.